హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డెమో వీడియో చూస్తారు కదా. సో అలాంటి వీడియో ఎడిటింగ్ మీకు నచ్చిన వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. సో మీరు డెమోలో చూసినట్టు వీడియో ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర అలర్ట్ మోషన్ అప్లికేషన్ లేకపోతే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అక్కడ నుంచి అయితే యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. సో అలాగే నేను ఈ వీడియోలో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఇస్తాను. ఆ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఇక్కడికైతే ఇలా ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకైతే ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. నేను మీకు ఇక్కడ లిరిక్స్, బీట్ మార్కు, టెక్స్ట్ అన్నీ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇలా మూవ్ చేయండి. మూవ్ చేసి 3.19 సెకండ్స్ దగ్గర ఇలా లైన్ అయితే పెట్టేసుకోండి. సో మనకి ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే ఉంటాయి. ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 12 ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ 12 ఫొటోస్ కూడా మీకు నచ్చిన అలా ఫోటో చేంజ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ స్టార్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకు గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఎవరి ఫోటో అయితే పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మనకు ఫోటో అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో కొద్దిగా ఇలా మూవ్ చేయండి. సో మనకు ఫోటో అనేది ఈ ఫ్రేమ్లో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసేసుకోండి. సో ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే చేసుకొని బ్యాక్ యారో పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి మళ్ళీ సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని మళ్ళీ థర్డ్ ఫోటో ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసేసుకోండి బ్యాక్ యారో పైన క్లిక్ చేసి. సో ఇలా ప్రతి ఫోటోని కూడా మీరైతే చేంజ్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ సింబల్ పైన క్లిక్ చేసి గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో ఇలా ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవడమే, జస్ట్ సింపుల్గా ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకోవడమే. సో మళ్ళీ ఫోర్త్ ఫోటో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్, స్టార్ సింబల్, సో ఇంకొక ఫోటో అనమాట. సో ఇలా అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవడమే. నేనైతే మీకు అన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసుకొని అయితే చూపిస్తాను. సో మీరైతే ఇలా అన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రతి ఫోటోని కూడా అయితే మీరైతే ఇలా యాడ్ చేసేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో బ్యాక్ యారో పైన క్లిక్ చేసుకొని ఒకసారి వీడియో స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో ఒకసారి అయితే వీడియో స్టార్టింగ్కి వచ్చేసి ఒక్కసారి అయితే ప్లే చేసి అయితే వెరిఫై అయితే చేసేసుకోండి. కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో చూసారు కదా, చాలా సింపుల్గా చాలా సూపర్గా ఉంది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మనకి ఇక్కడ పైన యారో సింబల్ ఉంది కదా, యారో సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసి వీడియో రిజల్యూషన్ అనేది 720 పిక్సెల్ అయితే పెట్టేసుకోవాలి. సో వీడియో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ రిజల్యూషన్ అని ఉంది కదా, రిజల్యూషన్ పైన క్లిక్ చేసి 720 పిక్సెల్ పెట్టుకోండి. 720 పిక్సెల్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. సో ఈ ఎక్స్పోర్ట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కింద సేవ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సేవ్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ వీడియో అనేది గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.